ఆదిలాబాద్ ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి సీతక్క ఆదివాసీలతో కలిసి సందడి చేశారు. ప్రజాపాలన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా జైనాథ్ మండలం ఆదివాసీ గ్రామం జామినిలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అడవుల జిల్లా ఆదిలాబాద్కు ఇన్ఛార్జి మంత్రిగా సీఎం తనకు బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు సీతక్క. ఈ సందర్భంగా తనను మేడమని సంబోధిస్తున్న అక్కడి కింది స్థాయి ఉద్యోగులతో తానెప్పటికీ సీతక్కనేనని, తనను సీతక్క అనే పిలవాలంటూ సూచించారు. ఈరోజు నాకు చాలా సంతోషము. ఈరోజు ఈ గ్రామంలో ఒక వెనుకబడ్డటువంటి ఆదివాసీ గోండుగూడెంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం నాకు చాలా సంతోషం. కొమరం భీం గారి యొక్క స్ఫూర్తితో ఆ రోజు పోరాట స్ఫూర్తి ఉంటే ఈరోజు ఆ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని అభివృద్ధితో ముందుకు సాగుతాం. సీతక్క అంటేనే ఒక బ్రాండు. ఇప్పుడు సీతక్కని అందరూ అక్క అని పిలవాల్సిందేనా? సీతక్క అంతే. ఆదిలాబాద్ను కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకుంటుందని, జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు సీతక్క. ప్రజాపాలనలో భాగంగా జామినికి రావటం, కొమరం భీం గడ్డపై నుండి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించటం ఆదివాసీ బిడ్డగా తనకు మరింత తృప్తినిచ్చిందని తెలిపారు. ప్రజాపాలనలో 6 గ్యారంటీలు దరఖాస్తు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు, సిబ్బందితో పాటు పార్టీ కార్యకర్తలు కూడా అన్ని విధాలుగా సాయం చేస్తారని తెలిపారు. ఆదివాసీ కుడాల్లో నిరక్షరాస్యులకు స్థానిక యువత సాయం చేయాలని, దరఖాస్తులు నింపే విషయంలో స్థానిక యువత అండగా నిలవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలోలా జిరాక్స్ సెంటర్ల వద్ద, మీ సేవల వద్ద లైన్లు కట్టి దరఖాస్తులు చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రజల వద్దకే అధికారులు, సిబ్బంది వచ్చి దరఖాస్తులు తీసుకుంటారని తెలిపారు. ఇచ్చిన హామీల్ని పక్కాగా అమలు చేస్తామని, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరి సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు.